వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతున్న పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. దాని చరిత్ర మరియు ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు 1991 ఏప్రిల్ 29 నుండి మే 3వ తేదీ వరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండ్హుక్ నగరంలో సమావేశం ఏర్పాటు చేయడంతో పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు వచ్చాయి. ఆఫ్రికన్ జర్నలిస్టుల నిరసనకు గుర్తుగా ఈ మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని 1993 డిసెంబర్ నెలలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. అప్పటి నుండి పత్రికా రంగంలో ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలు, వృత్తి నిర్వహణలో జర్నలిస్టుల స్వేచ్ఛ, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడంలో వారి సహకారం వంటి అంశాలపై చర్చించేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం, దానిని రక్షించడం, విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళులర్పించడం అనేవి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ లక్ష్యాలు. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీతో పాటు ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికలు లేదా ప్రసార మాధ్యమాలు ప్రభుత్వానికి, సమాజానికి మధ్య వారధిలా పనిచేస్తాయి. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయి. వృత్తి నిర్వహణలో కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పత్రికా రంగంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న జర్నలిస్టుల హత్యలకు సంబంధించి ఇప్పటి వరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల జాబితాను పీఈసీ సభ్యులు, వార్తా సంస్థలు, స్థానిక మీడియా, జాతీయ పత్రికా సంఘాలు, ఐఎఫ్జే, యునెస్కో, ఎన్జీఓలు తెలిపిన వివరాల ఆధారంగా కోకొల్లలు. చాలా దేశాల్లో డిజిటల్ సాంకేతికత, స్వతంత్ర మీడియా వృద్ధి, అపరిమిత సమాచార వ్యాప్తిని సులభతరం చేశాయి. అయినప్పటికీ మీడియా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రత, భావ ప్రకటన స్వేచ్ఛకు ముప్పు వాటిల్లుతోంది. ప్రాథమిక మానవ హక్కులపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తోంది.